జనగామ జిల్లాలో దొంగల హల్చల్ కొనసాగుతుంది. మేకల రేణుక అనే ఒక అంగన్వాడీ టీచర్ ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 60,000 రూపాయల నగదును దుండగులు అపహరించారు. దీంతో రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలతో ఒక మహిళపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. మహిళను విస్తరంగా చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న ధర్మాసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన గ్రామస్తులపై విచారణ చేపట్టారు. కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లాలోని వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వినోద్ అనే మహిళపై ఆమె కుమారుడు ఘాతుకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వినోద 80% వరకు కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడింది. తక్షణమే ఆమె ఏఎంజీ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దాడికి పాల్పడిన కొడుకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జనదాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మదిరెడ్డిపల్లిలోని చౌడేశ్వరి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ ప్రధాన రహదారుల మీదుగా కొనసాగి శ్రీ వాసవి ధర్మస్థలాలకు చేరుకుంది. ఒరిస్సాలోని పూరి రథయాత్రను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ శ్రీ జగన్నాథ రథయాత్రను చేపట్టింది. ఇందులో భాగంగానే ఇక్కడ జరిగిన రథయాత్రలో భక్తులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్లకు గుఠుంజ కళ్యాణ్తో కలిసి స్థానికులు ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారిని పరిష్కరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మొప్ప ఆర్మీలకు ట్యాబ్యూలు పంపిణీ చేశారు. ఈ ట్యాబులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధికారులకు పథకాలకు ప్రజలకు చేరుకునేలా సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువులోని కే పూలకుంట రోడ్డు సమీపాన మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపుతోంది. క్రీడల కోసం ఉపయోగించే మైదానంలో ఇలాంటి పూజలు జరగడంతో ప్రజలు, యువకులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాక బస్టాండ్ వద్ద సెల్ ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు పడివేయడం స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి విక్రయకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1200 గ్రాములు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 30,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడు యాలాల్ మండల రాస్నం గ్రామానికి చెందిన లాల్ మొహమ్మద్గా గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు కామనపు మండలం పెద్దవారిపాలెంలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ మహిళల్లో తడి చెత్త, పొడి చెత్త ప్రాధాన్యం గుర్తించి వివరించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం ద్వారా దోమలు, పురుగులు పెరిగి ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కలుగుతున్నాయని ఎంపీడీఓ యుగయుక్త కీర్తి తెలియజేశారు. ఇంట్లోని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని, పంచాయతీ చెత్త బండి వచ్చినప్పుడు వేరువేరు సంచుల్లో ఇవ్వాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాస్త్రాలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న రాత్రి గుర్తు తెలియని ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మొత్తం 6 సీసీ కెమెరాల్లో 4 ధ్వంసం చేసి మరో 2 కెమెరాలను ఎత్తుకెళ్లారు. ఈ సీసీ కెమెరాలు కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం కింద వచ్చిన నిధులతో ఏర్పాటయ్యాయని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గతంలోనూ పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హెడ్ మాస్టర్ నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. హైదరాబాద్ కుత్బలాపూర్లో బైక్పై వెళ్తున్న 2 విద్యార్థులు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన వారిపై సెకండ్ల వ్యవధిలో జీడిమెట్ల పోలీసులు కాపాడారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో సీఐ గడ్డం మల్లేష్ గాయపడిన యువకులకు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం గడ్డం మల్లేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.
మహబూబాబాద్ జిల్లా రామన్నపేటలో ఉపాధ్యాయుల సేవాభావం ఉదాహరణంగా నిలుస్తోంది. పాఠశాలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం ఉపాధ్యాయులే స్వయంగా ఆటోను కొనుగోలు చేసి విద్యార్థుల ఇంటి నుండి పాఠశాల వరకు తీసుకువస్తున్నారు. రామన్నపేట మండలం ప్రజా పరిషత్ పాఠశాలలకు విద్యార్థులు రావడానికి రవాణా దొరకక కొందరు విద్యార్థులు గతంలోనూ పాఠశాల మానేశారు. విషయం తెలిసిన ఉపాధ్యాయులు స్పందించి తమ సొంత డబ్బులతో ఆటో కొనుగోలు చేశారు. డ్రైవర్ వేతనం తీసుకోకుండా పనిచేస్తుండగా డీజిల్ ఖర్చు ఉపాధ్యాయులే భరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ ఓటోక్వార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా జర్నలిస్టుగా ఎదురవుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవిలో చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతక్త హృదయులైన వారిపై కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి నివాసం వద్ద మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు స్థానికులు పోలీస్ శాఖ పట్టణమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర భద్రత కల్పించారు. ఈ సర్వే అనంతరం కొన్ని కీలక అంశాలు వెలుగు చూస్తుండొచ్చని ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల నుంచి ఇరాన్ వేగంగా కోలుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తమ అణు కేంద్రంపై బాంబుల వర్షం కురిపించిన వారం తిరగక ముందే దెబ్బతిన్న ఫోర్ట్ నిబంధన శుద్ధి కర్మాగారం వద్ద మురమ్మత్తు పనులు ముమ్మరం చేస్తుంది. మాకన్ టెక్స్టైల్స్ విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాల విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫోర్ట్ అణు కేంద్రం ఉన్న పర్వత ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ జోసెఫ్ మరోసారి వివాద బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. 61 ఏళ్ల జోసెఫ్ తన ప్రియురాలు 55 ఏళ్లు లారెన్స్ శాంచెజ్ను వివాహం చేసుకున్నాడు. ఇటలీలోని వెనిస్ నగరంలో గల లాలుండ్, ఇంగ్లాండ్లోని వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఎంతో విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, జొనార్డ్ రాణి సహా పలువురు హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.